మిత్రమా, డేగతో పోరాడాలి అని ధైర్యం చేసే ఏకైక పక్షి కాకి. డేగ వెనక భాగంలో కూర్చుని మెడ మీద పొడుస్తూ ఉంటుంది కాకి. అయినా డేగ ఏమాత్రం స్పందించదు, కాకితో పోరాడదు. ఎందుకంటే కాకి కోసం ఆలోచించి డేగ తన సమయాన్ని, శక్తిని వృధా చెయ్యదు. డేగ కేవలం తన రెక్కలను తెరిచి ఆకాశంలో పైకి పైకి ఎగరడం ప్రారంభిస్తుంది. డేగ అలా పైకి ఎగిరే కొద్దీ కాకికి ఊపిరి పీల్చుకోవడం కష్టతరమవుతుంది. ఆపై ప్రాణవాయువు లేకపోవడం వల్ల కాకికి ఊపిరి ఆడక కింద పడిపోతుంది. కాబట్టి మిత్రమా, నువ్వు కూడా ఈ కాకుల లాంటి జనాల మాటలు పట్టించుకొని నీ సమయాన్ని వృధా చేసుకోకండి. వారికి అందనంత ఎత్తుకు మీరు ఎదిగితే మిమ్మల్ని చూసి వాళ్లే నోరు మూసుకుంటారు. అందరూ అంటూ ఉంటారు, డబ్బుది ఏముంది, బంధాలు ముఖ్యం అని. నిజానికి డబ్బుతోనే బంధాలు ముడిపడి ఉంటాయి. మన దగ్గర డబ్బు లేనప్పుడు మనవాళ్లు ఎవరో, పరాయి వాళ్ళు ఎవరో తెలిసిపోతుంది. కొంతమంది ఆ డబ్బు కోసమే బంధాలను కూడా వదిలేస్తూ ఉంటారు. బంధం గొప్పదా లేక డబ్బు గొప్పదా అంటే డబ్బే గొప్పది. ఎందుకంటే డబ్బు ఉంటేనే బంధం కూడా బలపడుతుంది. కాబట్టి దయచేసి ఎవరూ కూడా డబ్బు విషయంలో ఎవరి దగ్గర మోసపోకండి. స్నేహం, బంధం పోయినా పర్వాలేదు. ఎందుకంటే డబ్బులు లేక మన ప్రాణం పోతుంది అంటే ఎవ్వరూ కూడా మనకు సహాయం చెయ్యరు. మనం పడిపోకుండా పట్టుకునే బంధాలు, పడితే చెయ్యి అందించి పైకి లేపే స్నేహాలు, మనల్ని గట్టిగా పట్టుకుని ఉండే ప్రేమలు, అద్దంలో ప్రతిబింబంలా, వెలుగులో నీడలా మనతోనే ఉండేవి జీవితంలో కొన్ని ఉంటాయి. అలాంటి బంధాలను ఎప్పుడూ దూరం చేసుకోకండి. మిత్రమా, అందంగా లేదని భార్యని, అర్థం చేసుకోవడం లేదని భర్తని, నీకు అండగా ఉండడం లేదని తమ్ముణ్ణి, అహంకారం చూపుతున్నాడని అన్నని, ఆస్తి పంచివ్వడం లేదని అమ్మా నాన్నల్ని, అవసరానికి పనికి రావడం లేదని అక్క చెల్లెల్ని, అవసరానికి వాడుకున్నాడని మీ స్నేహితుల్ని, ఇలా అందరినీ వదిలేసుకుని వెళ్ళిపోతే చివరకు ఏదో ఒకరోజు నువ్వు ఈ ప్రపంచాన్ని కూడా వదిలేయాల్సి వస్తుంది. ధనవంతుడు కావడం గొప్ప కాదు, అహంకారం లేకుండా ఉండగలగడం గొప్ప. ఉన్నత స్థాయికి వెళ్ళడం గొప్ప కాదు, ఏ స్థాయికి వెళ్ళినా వచ్చిన స్థాయిని మరిచిపోకపోవడం గొప్ప. సమయంతో పోటీ పడుతూ పరిగెత్తడం గొప్ప కాదు, మనల్ని నమ్ముకున్న వాళ్లకు ప్రేమని పంచేందుకు సమయం కేటాయించడం గొప్ప. స్వార్థంతో నయవంచన చేస్తూ ఎదగడం గొప్ప కాదు, ఉన్నంతలో ఇతరులకు సాయపడే మానవత్వ గుణం కలిగి ఉండడం గొప్ప. అన్నిటికన్నా మించి మనిషిగా బ్రతకగలగడం గొప్ప. మిత్రమా, ఈ మనుషులకు ఉండే చాలా ప్రమాదకరమైన వ్యాధి ఒకడు బాగుపడుతుంటే చూడలేకపోవడం. మేకల మందలో ఏ మేక కూడా ఇతర మేకకు భయపడదు. పులుల మందలో ఏ పులి కూడా తన పక్కన ఉన్న పులికి భయపడదు. అలాగే ఏనుగుల మందలోని ఏ ఒక్క ఏనుగు వేరే ఏనుగుకు భయపడదు. ఎందుకంటే దేని బతుకు దానిది. కానీ ఒక్క మనిషికి మాత్రమే పక్కనున్న వాడితో ఎప్పుడూ ప్రమాదమే. ఎంతసేపు వాడు బాగుపడుతుంటే వాడి మీద ఏడుపే. నమ్మిన వ్యక్తిని మోసం చేయడం అంటే నమ్మకాన్ని కోల్పోవడం కాదు, ఆ నమ్మకం వెనక ఉన్న వ్యక్తిని కోల్పోవడం. నమ్మి బ్రతకడం వేరు, నమ్మిస్తూ బ్రతకడం వేరు. నమ్మి బ్రతకడంలో ప్రేమ ఉంటుంది, నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం మాత్రమే ఉంటుంది. మార్కెట్లో దొరికే గ్యారంటీ లేని వస్తువునైనా నమ్మొచ్చు, కానీ బయటికి మంచిగా మాట్లాడుతూ లోపల కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని జీవించే మనిషిని మాత్రం ఈ సమాజంలో అస్సలు నమ్మకూడదు. కాబట్టి నీకోసం నిలబడే వాళ్ళని ఎప్పుడూ మోసం చేయకు. ఎందుకంటే వాళ్ళు నిన్ను నమ్మి నీకోసం చాలా దూరం వెళ్తారు. ఎదుటి వారికి నచ్చాలని నటిస్తూ బ్రతకడం కంటే నీకు నచ్చినట్లు సంతోషంగా బ్రతికేయడం మంచిది. ఎందుకంటే నీవు ఎంత మంచివాడివిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో నువ్వు చెడ్డవాడివే. కాబట్టి బతికితే సింహంలా జీవించండి,
నోరు లేని మేకల్నే బలిస్తారు కానీ గర్జించే సింహాన్ని బలి ఇవ్వరు. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఒకరి కోసం మీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ మార్చుకోకండి. ఎందుకంటే సింహం కూడా తన స్వభావాన్ని మార్చుకొని పిల్లిగా మారితే వీధిలో ఉన్న కుక్కలు కూడా వెంటపడి కరుస్తాయి. నిన్ను ఎవరైనా అవమానిస్తే నీలో పట్టుదల పెరగాలి కానీ పిరికితనం కాదు. అవమానించారు అని కుమిలిపోవద్దు. వారికి తగిన సమాధానం చెప్పాలి. కానీ నోరు మూసుకొని మాత్రం కూర్చోవద్దు. అది నీ అసమర్థత అవుతుంది. నేను ఏదైనా అనుకుంటే సాధించగలను అనే నమ్మకం నీలో ఉండాలి. జీవితంలో ప్రయత్నం మాత్రం ఆపకు. ఫలితం ఈరోజు కాకపోయినా రేపైనా వస్తుంది అన్న నమ్మకంతో ఉండు. జీవితంలో ప్రతి ఒక్కడు బాగా బ్రతకాలని అనుకుంటాడు. కానీ పక్కన ఉన్నవాడు మాత్రం నిన్ను అలా బ్రతకనివ్వడు. తనతో సమానంగా నువ్వు కూడా చెడిపోతే అప్పుడు తనని వేలెత్తి చూపించేవాడు ఉండడు కదా అనే ఆలోచన ఉన్నవాళ్ళు నీ చుట్టూ చాలామంది ఉన్నారు. నువ్వు అలాంటి మేకవన్నె పులుల సహవాసం చేశావు అంటే వాళ్ళు నువ్వు చేసే చెత్త పనిని కూడా చాలా గొప్పగా నీకు చూపిస్తారు. తీరా నువ్వు దాంట్లో ఇరుక్కున్నాక నిన్ను పక్కకు నెట్టి తమకేమీ సంబంధం లేదని చేతులు దులిపేసుకుంటారు. అందుకే మిత్రమా, జర భద్రం. జీవితం కాదు సులభం. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని ఒక మహాకవి చెప్పినట్టు మగవారు ఏదైనా విషయాన్ని చెప్పాలనుకుంటే స్ట్రైట్గా చెబుతారు. కానీ ఆడవాళ్లు మాత్రం కొన్ని విషయాలను ఇండైరెక్ట్గా చెప్తారు. అలాగే తికమకగా సమాధానం చెబుతూ ఉంటారు. అలాంటి కొన్ని మాటల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకటి, ఏమీ లేదు. ఏదైనా విషయంలో మాట్లాడుతున్నప్పుడు లేదా ఏదైనా విషయాన్ని అడిగితే ఏమీ లేదు అని చెబితే అక్కడ కొంచెం ఆలోచించాలి. ఏమీ లేదు అని వారు ముభావంగా చెబితే లోపల ఏదో ఉందని మీరు అర్థం చేసుకోవాలి. 2, మీ ఇష్టం. అదేవిధంగా ఏదైనా పని విషయంలో నీ ఇష్టం అంటూ ఇష్టంగా చెబితే ఓకే. అలా కాకుండా కాస్త మెల్లగా ఇష్టం లేనట్టుగా నీ ఇష్టం అని చెబితే వారికి ఆ విషయంలో ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. 3, సరేలే. ఏదైనా విషయంలో వారికి మీరు సారీ చెప్పాల్సి వచ్చినప్పుడు సారీ అని చెప్పినా కూడా వారు హ్యాపీగా రిసీవ్ చేసుకుంటే మిమ్మల్ని క్షమించినట్టు. అలా కాకుండా సరేలే అని కోపం విసురుగా చెబితే కనుక ఆమెకు మీ మీద కోపం తగ్గలేదని అర్థం. 4, సైలెంట్. ఎప్పుడూ గలగలా మాట్లాడే ఆడవారు సైలెంట్గా కనుక ఉంటే వాళ్ళు మనసులో ఏదో బాధపడుతున్నారని అర్థం. కాబట్టి లేట్ చేయకుండా వారితో మాట్లాడి ఆ బాధను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నారు పొయ్యకుండా నీరు పెట్టకుండా పెరిగేవి 2. 1, పొలంలో కలుపు. 2, మనిషిలో డబ్బు వల్ల వచ్చిన బలుపు. ఒకదాని వల్ల పంట నాశనం అయితే రెండవ దాని వల్ల మనిషే నాశనం అవుతాడు. అలాంటి మనిషికి నెత్తికెక్కిన తల పొగరు దిగిపోవాలంటే 1, అతని దగ్గర ఉన్న డబ్బైనా పోవాలి. 2, అతనికి ఏదైనా జబ్బు అయినా రావాలి. అప్పటి వరకు ఎవరు ఎంత చెప్పినా ఏమి చెప్పినా అతడు వినడుగాక వినడు. నిజం చెప్పకపోవడాన్ని అబద్ధం అంటారు. అబద్ధాన్ని నిజం చెయ్యాలనుకోవడాన్ని మోసం అంటారు. ఎవరైనా కోపంతో ఒక దెబ్బ కొడితే కొన్నాళ్లకి మర్చిపోతాం. కానీ మన దగ్గరే ఉండి మంచిగా నటించి మన నమ్మకం మీద దెబ్బ కొడితే దానివల్ల బాధపడ్డ మన మనస్సు కొన్నాళ్లకి ఈ సమాజాన్ని నమ్మడమే మానేస్తుంది. కాబట్టి నీకు తెలివి ఉందని ఎదుటివారిని ఎప్పుడూ మోసం చేయడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే భగవంతుడు అందరికంటే తెలివైనవాడు. ఖచ్చితంగా చివరకు మీరే మోసపోయేలా చేస్తాడు. జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి సాధించాలి అనుకుంటారు. కానీ ఆ సాధించే విజయం ఎలా ఉండాలంటే, ఒక్కసారి మిమ్మల్ని ఎందుకు పనికిరాడు, నీ దగ్గర ఏముంది అని అడిగిన వారికి, అదేవిధంగా వీడికి ఏ పని చేత కాదు అన్నవాడికి మీరు సాధించబోయే విజయం వారికి ఒక చెంపదెబ్బ అయ్యేలా ఉండాలి. అది
మిమ్మల్ని హేళన చేసిన వారికి మీరు ఇచ్చే బహుమతి. మీకంటే పైన ఉన్నవాడిని చూసి బాధపడకండి. మీపై మీకు అసహ్యం వేస్తుంది. మీ కింద ఉన్నవాడిని చులకనగా చూడకండి. మీకు తలపొగరు వస్తుంది. మిమ్మల్ని మీరు ఎవరితోనూ పోల్చుకోకండి. మీరు మీలాగే ఉండండి. అప్పుడే గెలవాలని నమ్మకం వస్తుంది. గొడ్డలితో గాయపడిన చెట్టు మళ్ళీ చిగురించవచ్చు, కానీ మాటలతో గాయపడిన మనస్సు ఎప్పటికీ ఇంతకు ముందులా ఉండలేదు. కాబట్టి జీవితంలో ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు, ఎవరిని బాధించకూడదు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు, కానీ కాలం నీకన్నా శక్తివంతమైంది అని గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఒక చెట్టు నుంచి లక్షల అగ్గిపుల్లలు తయారవుతాయి, కానీ ఆ లక్షల చెట్లను బూడిద చేయడానికి కేవలం ఒకే ఒక అగ్గిపుల్ల చాలు. కాబట్టి మనం మంచితనంతో ఉండాలి, మంచి మనసుతో ఆలోచించాలి. రూపాయి అయినా రూపం అయినా ఎక్కువ రోజులు ఉండవు. మనిషి యొక్క మంచితనం ఎప్పటికీ గుర్తు ఉండిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి.